ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ప్రథమ పక్షంలో గ్రహస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అలాగే అష్టమంలో కేతువు, అలాగే లాభంలో రవి, బుధ, శుక్రులు, వ్యయంలో రవి సంచారం చేస్తున్నారు. అలాగే 1వ తేదీ నుంచి బుధుడు పగలు 2:41 బుధుడు ఆయన మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే 5వ తేదీన రాత్రి 9:42 కుజుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు. 11వ తేదీన తెల్లవారుజామున 4:52 శుక్రుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 13వ తేదీన రాత్రి 7:15 రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 10వ తేదీ వరకు కూడా చాలా వరకు ఆర్థిక పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 10వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల మీకు యశోవృద్ధి కలుగుతుంది. ఐశ్వర్య భాగ్యాలు మీకు సొంతం అవుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యవహారంలో, ప్రతి పనిలో కూడా మీరు ప్రతి పనిని కూడా మీరు చాలా ధైర్య సాహసాలతో మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 11వ తేదీ నుంచి 11వ తేదీ తెల్లవారుజాము 4:52 నుంచి శుక్రుడు వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ కూడా వ్యయ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం విపరీతంగా వాళ్ళకి వస్తుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. అయితే శుభకార్యాల నిమిత్తం వాళ్ళకి డబ్బులు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి, అవి శస్త్రచికిత్సల వరకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ విలువైన వస్తువుల్ని, విలువైన ఆభరణాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ప్రథమ పక్షం అంతా కూడా శుక్రుడు వీళ్ళకి విపరీతమైన ధనాన్ని, విపరీతమైన పేరు ప్రతిష్టలని ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి బుధుడు 1వ తేదీ పగలు 2:41 నుంచి ఆయన వ్యయ స్థానంలోకి వస్తాడు. అంటే 1వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వ్యాపారస్తులు కానీ, విద్యార్థులకు కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎప్పుడైతే మధ్యాహ్నం 2:41 దాటిందో అప్పటి నుంచి బుధుడు కుంభరాశి వాడికి వ్యయ స్థానంలోకి సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు ఇంకా మీ యొక్క వ్యాపకం అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి వేరే వాటి మీద ఎట్టి పరిస్థితులు కూడా మీరు పెట్టకూడదనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, అతిశయం పనికిరాదు. అతిశయంతో కనుక మీరు పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. చాలా ఓర్పు సహనాలతో మాట్లాడాలి. చాలా అర్థవంతంగా మీ మాటలు ఉండాలి తప్పించి అనాలోచిత ప్రేలాపనలు పేలకూడదన్న విషయాన్ని గమనించాలి. అనాలోచితంగా మాట్లాడకూడదు, అసందర్భపు మాటలు మాట్లాడకూడదు. మాట్లాడేది సాధ్యమైనంత వరకు కూడా మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
ఈ రాశికి చెందిన జాతకులకి 5వ తేదీ వరకు కూడా చాలా వరకు కూడా మీరు మీ యొక్క స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకోవడానికి, మీ పొలాలు కానీ, ఇళ్ళు కానీ, వ్యవసాయ భూములు కానీ కొనడానికి, అలాగే మీ యొక్క గృహ నిర్మాణాలు చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అప్పటి వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 6వ తేదీ నుంచి మాత్రం కుజుడు ఈ రాశికి చెందిన జాతకులు 1000 స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కోపాన్ని మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. అలాగే అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడి నుంచి కూడా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. బయట ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని తీసుకోకండి. అలా తీసుకోవడం వల్ల మీకు జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, జీర్ణ సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ బంధువులు మీ మీద ద్వేషం పెంచుకుని మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని చూస్తారు. వాళ్ళందరి పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఒత్తిడి కూడా మీకు ఈ కాలంలో ఒత్తిడి కూడా బాగా పెరిగిపోవటం వల్ల మీరు మానసికంగా, శారీరకంగా కూడా కొంచెం ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రవి 13వ తేదీన రాత్రి 7:15 జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఆల్రెడీ రవి ఇప్పుడు 1000 స్థానంలో ఉన్నాడు. ఆ 1000 స్థానంలో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు. చిన్న చిన్న అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు, సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మిత్రులతో, బంధువులతో కూడా ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు రావటం, గొడవలు రావటం, మనస్పర్ధలు రావటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా మీరు ఆ వాహనాలు నడిపితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాసక్తంగా వాహనాలు నడపకండి. రోడ్డు దాటేటప్పుడు, వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా మీరు ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 13వ తేదీ నుంచి రవి కుంభరాశిలోకి, అంటే జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ జన్మరాశిలోకి ప్రవేశం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఆ శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆయాసం అది బాగా పెరుగుతుంది. అలాగే ధన నష్టం కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వేళకి భోజనం చేసి వేళకి నిద్రపోవడం అనేది చాలా వరకు చెప్పుకోదగిన సూచనగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువగా మీరు చేస్తున్న పనుల ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, ఏదో ఒక రకమైన ప్రయాసం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు విపరీతంగా అలసిపోతారు, శరీర బాధలు పెరిగిపోతాయి. అలాగే బంధుమిత్రులతోని, స్నేహితులతోని కూడా విరోధాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యవహార సంబంధమైన దిగులు మీకు మనస్పర్ధలు, మనోసంతాపము తదితరాలు కలిగిస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ యొక్క గ్రహాలు, అంటే చంద్రుడు, ఈ రవి, బుధుడు, కుజుడు, అలాగే శుక్రుడు గ్రహాల యొక్క పరిస్థితి అలాగే ఉంది. అలాగే శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కాబట్టి ఎంతో కొంత మీకు ఒత్తిడి అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు
ఆ, చంద్రుడు అష్టమ స్థానంలో అంటే ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే వీళ్ళకి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా నెల ప్రారంభం నుంచి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అజీర్ణ వ్యాధులు కానీ, ఈ పిక్కల సమస్యలు కానీ, నొప్పులు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే 3-4 తేదీల్లో ఖచ్చితంగా కూడా వీళ్ళకి మీ సంతానంతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో మీ సంతానానికి మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరులతో సాధ్యమైనంత వరకు కలహాలకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క బంధువులకి వీళ్ళకి మీరు వెళ్ళటం కానీ, లేకపోతే వారు మీ ఇంటికి రావటం కానీ చేసి చాలా హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు కూడా గుర్తింపు వస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ సన్మానాలు చెక్కుతాయి. అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా మీరు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి, ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 9-10 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ బంధువులు మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 11-12 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి తిరిగి మళ్ళీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శరీర సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, అలాగే గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీకు నచ్చిన వస్తువుల్ని వాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు 13-14 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా కుటుంబపరమైన ఇబ్బందుల నుంచి మీరు దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే ఆస్తి నష్టం జరగకుండా, అంటే ధనం బాగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి కూడా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అనారోగ్య సూచన నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ మాటను కూడా ఎంత జాగ్రత్తగా, ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ పక్షాంతంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మళ్ళీ శుభకరమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా విజయం వరిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో విధంగా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి నెల ప్రథమ పక్షం అంతా కూడా అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, కోపం పనికిరాదు. అలాగే ప్రతిదాన్ని కూడా మీరు ఓర్పు సహనాలతో కూడా మీరు చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ గోచార ఫలితాలు 2 ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ ప్రథమ పక్షంలో రవి, బుధ, అలాగే కుజ గ్రహాల యొక్క జపం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు శివారాధన చేయండి, లేదా గురు జపం చేయండి. దానివల్ల మీకు చాలా వరకు యోగ్యవంతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.